ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువగళం అంట, ఈయనేమో నవయువకుడు అంట. సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట. ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈయన లెగుస్తాడు. ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు. ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు, బస్ దిగి బయలుదేరాడండి, పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10ంటికి ఎక్కడున్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే ఇక అప్పుడే పడమట అన్నారు, 5ంటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర, మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి, ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారేపటికి అక్కడ మామూలుగా ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్నే అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడు. సాయంత్రం 5ంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు, అక్కడి నుంచి అక్కడ ఉంటాడు, ఉరుక్కుంటా పరుగు. మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల. అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే ఆ యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది. నడవాలి కదా, నడవల. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకున్నావు, నీ ఇష్టం. ఈ యువకులమని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని. ఏమండి అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటాడు. మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకతో మూతేశారు. గాజువాకతో మూతేసి ముగింపు శాఖ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదేంటి గాజువాకతో మూత ఏంటి, భోగాపురంలో సభ ఏంటి? ఏంటి అయిపోయిందంటే యువగళం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువగళం, మూసిందేమో నవశకం అంట. మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట. కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100కు 100% అది అట్టర్ ఫ్లాప్ సినిమా. వెనకటికి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు, రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకి సినిమా లేచిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు. వెంటనే 100వ రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి, ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు, తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువగళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది. ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది. చాలామంది సినిమా పెద్ద హీరోలు, పెద్ద నటులు, పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్ము అవజేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు. ఆ పవన్ కళ్యాణ్ రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తారు, చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది, టీడీపీ కష్టాల్లో ఉంది, అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాము పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఏంటి కష్టాలు, ఏం కష్టాల్లో ఉంది టీడీపీ, ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు, ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు? అప్పుడేం జైలుకి వెళ్ళలేదే. మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను, ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు, బేరాలు ఆడుకోవటం. ఏతావాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు. ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు, బాగా మొద్దు విద్యార్థి ఒకడికి పిల్లోడికి. ఆడికి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది, తెల్లగా ఉంటుంది ఆవు, ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి. అంటే తెలిసింది ఆవు, నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పమంటే చెట్టు ఇక్కడ ఉంది బయట, ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద, ఆవుకు 2 కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు కదా. అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి, చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి చంద్రబాబు కోటేంటి అంటాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి కుస్తీ, చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు. ఎందుకని జగన్ కోటేసేస్తారేమో, చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్కి వేసేస్తారేమో, నాకేసేయండి అంటాడు. జనం తెడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాగే పిచ్చి మాటలు మాట్లాడితే.
మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబుకి అధికారం ఇవ్వండి, చంద్రబాబుకి అధికారం ఇవ్వండి. ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నీకు కావాల్సింది నేను చేసేస్తానంటున్నాడు. 2014 నుంచి ఇదే వరుస. నాకు కావాల్సింది నాకు ఇచ్చే, నీకు కావాల్సింది నేను చేసేస్తా. ఏదైనా చంద్రబాబు అధికారంలో ఉండాలి. ఇది తప్పితే మరో గోల్ ఉందా పవన్ కళ్యాణ్కి? 2014లో 650 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేశాడా అంటే చేతులు ఎత్తేశాడు. ఎన్ని కథలు చెప్పాడు. జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాడు. ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మంచిళ్ళ క్యాన్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు. 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు. బందర్లో పోర్టు కడతానని చెప్పాడు. బందర్లో ఫిషింగ్ హబ్ కడతానన్నాడు. హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసుకున్నట్టు అంత ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు. రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇట్లాంటి 600 పైబడి హామీలు ఇచ్చాడు. కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు. రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు. మత్స్యకారుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు. బోయల్ని ఎస్టీలు చేస్తా అన్నాడు. ఏమైంది? 600 హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తినే 5 ఏళ్ళు ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు ఇక్కడికి. ఈ 6 హామీలు తెచ్చంటే 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు. ఈ 600 హామీలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నా దానికి ముందు 2019 ఎలక్షన్స్లో 600 హామీలు 2014లో, 2019లో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు. 2019లో పంచసూత్రాలు. 2024కి వచ్చేప్పటికి 6 గ్యారెంటీలు. ఈ పాత ఏమైనాయి? ఈ 600 హామీలు అవన్నీ గాలికి వదిలారు. 2019 పోనీ 19 పంచసూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా. అవి లేవు, మళ్ళీ కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరయటం, కొత్త కొత్త కోరికలు అదే తళతళలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బుట్టలో వేయాలి ప్రజల్ని. ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానాలు చేయాలి, ప్రజలను బుట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది? 2004 వరకు ఎన్టీ రామారావు గారిని పొడి చేసిన కాడి నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా లోకేష్ చెప్తున్నాడు నేను 3 బండలు ఇస్తామని. ఈ 14 ఏళ్లలో కూడా లేదా 2014 నుంచి 19 దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా, 1400 1600 ఉంది కదా. ఎన్ని బండలు ఇచ్చావు? అప్పుడు ఈ 3 బండలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు. రెండు 2014 నుంచి 19 దాకా ఫ్రీ టికెట్లు అయ్యి మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ ఇవ్వలేకపోయారు, హామీలు ఏమైనా అమలు చేశారా? 600 హామీలు అమలు చేయరు, మళ్ళీ కొత్తగా ఈ మోసాలు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. 2014లో ఈ 600 హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది, ప్రశ్నించేందుకు నేను ఉన్నాను, మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు. ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది. 14 నుంచి 19, 18 దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయటమే. ఈ భజన చేయడం అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ ఇవన్నీ కూడా
మేము కలిసి మా ప్రభుత్వంలో చేసేస్తాం, ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చేస్తాం. 2014లో ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టో కాదా? 24లో ఇచ్చేది ఉమ్మడి మేనిఫెస్టోనా? ఎంత దగాకోరు మాటలు. 2019కి ముందు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? నా తల్లిని దూషించావు, నా కుటుంబాన్ని అవమానపరిచావు, ఖబర్దార్ లోకేష్ నాయుడు, నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడావు. ఇవాళ ఇదే లోకేష్ నాయుడు దూక్కుంటా వెళ్ళినటువంటి ఈ యాత్ర పేరుతో యువగళం, ఈ నవశకం ఏదో పేర్లు పెడితే నువ్వు ఎందుకు వెళ్ళావు? ఖబర్దార్ అన్నావు కదా లోకేష్ నాయుడిని, అంతు చూస్తానన్నావు కదా, శంకరగిరి మాన్యాలు పట్టిస్తా అన్నావు కదా. లోకేష్ నాయుడు మీ అమ్మగారికి క్షమాపణలు చెప్పాడా? నీకు క్షమాపణలు చెప్పాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడా? ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఇష్టారాజ్యం. అంటే చంద్రబాబు నాయుడు మోసానికి గురైనటువంటి కాపులు ఆ చంద్రబాబు నాయుడు మీద కోపంతో కసితో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళిపోతారు, ఓటేస్తారని కంగారులో రెచ్చగొట్టటానికి మా అమ్మను తిట్టారు లోకేష్ నాయుడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, కాబట్టి నాకు ఓటేసేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేసేయాలి. ఎందుకు వేసేయాలి? నిన్న ఇదే లోకేష్ దొంగ అన్నావు కదా, గజ దొంగ అన్నావు కదా, దోపిడీదారు అన్నావు కదా, చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నాడు అన్నావు కదా. మరి ఇవాళ ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయమని చెప్తున్నావు? ఎంత వాటా తీసుకున్నావు? ఇంకా మాట్లాడావు రెచ్చగొడతాకి. కమ్మోళ్ళు రెడ్లేనా రాజ్యాధికారం చేసేది? మనకొద్దా రాజ్యాధికారం అన్నావు, మీకొద్దా అన్నావు. బందర్ వచ్చి ప్లేనరీ మీటింగ్ పెట్టి బందర్లో కమ్మోళ్ళకి రెడ్లకైనా రాజ్యాధికారం మీకొద్దా? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు రాజ్యాధికారాన్ని? నన్ను, అంబటి రాంబాబు గారినో, అమర్నో, కన్నబాబునో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాపు కులంలో పుట్టి మర్యాదగా బతుకుతున్నటువంటి మేమందరం జగన్ రెడ్డికి పాలేరులు అని చెప్పని నీ మనుషులతో తిట్టించావు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అంటున్నా? నీ మనుషులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల నాయకులందరినీ కూడా పాలేరులను తిట్టించినటువంటి నువ్వు, జగన్ రెడ్డికి పాలేరులను తిట్టించినట్టు నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరుతనం చేస్తున్నావు అని చెప్పని అడుగుతున్నాం. మీకు కుల ఫీలింగ్ లేదని చెప్పి తిట్టావు. కులభావం లేకపోవటం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెడిపోతుందన్నావు. మరి ఏమైంది ఆ కులభావన? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కులభావన, క్యాస్ట్ ఫీలింగ్ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి సంక్షేమం ఉండటం వల్ల ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం దెబ్బకి సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం ఒక శ్రీలంక అవుతుంది, ఈ రాష్ట్రం ఒక పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, లోకేష్ నాయుడు మాట్లాడాడు. ఇప్పటంలో వచ్చేప్పటికీ పాపం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ నేను కూడా ఇస్తానని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు ఏలూరులో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మాట్లాడాడు. అప్పుడు వీళ్ళది ఇది శ్రీలంక, పాకిస్తాన్ అవదు ఈ రాష్ట్రం. ఇవాళ భోగాపురంలో వీళ్ళందరూ మాట్లాడతారు. ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చే జగన్ పథకాల కంటే 3 రెట్లు మేము ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వేలం పాట ఇది. అంటే మీ అధికారం కోసం ఎంతకైనా బరి తెగించి నోరు ఎలా కావాలంటే అలా మాట్లాడతారు. 2-3 ఏళ్ల పాటు ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం దివాళా తీసిందని చెప్పి మాట్లాడతారు.
3 ఏళ్ల తర్వాత మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంక్షేమ కార్యక్రమాలు మానం అని చెప్తారు. ఇవాళ ఎన్నికలకు వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా 3 రెట్లు సంక్షేమం మేము ఇస్తామని చెప్పి మాట్లాడతారు. జగన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమం కంటే 3 రెట్లు ఇస్తారంట. 3 రెట్లు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఈ రాష్ట్రం సంపద సృష్టిస్తా అంట. ఎవడికి కన్నం వేస్తావు? ఎవడి జేబులు కన్నాలేసి ఈ 3 రెట్లు 4 రెట్లు ఇస్తావు? అంటే మేము చేస్తేనేమో ఇదేదో తప్పు చేస్తున్నట్టు, మీరేమో ఇట్లా చేస్తారు. ఇవాళ ఈ 55 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి సరాసరి వారి అకౌంట్లోకి వేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల విలువ 2,40,000 కోట్ల రూపాయల డబ్బుని జన్ అకౌంట్లోకి సరాసరి నయా పైసా లంచం లేకుండా వేయటం జరిగింది. ఇతర కార్యక్రమాలు కాకుండా. అంటే మీరెంత ఇవ్వాలి ఇప్పుడు? 7 లక్షల కోట్ల రూపాయలు మీరు సరాసరి వేస్తామని చెప్తున్నారు. మీ ఇంట్లో డబ్బులు తేస్తావా? నువ్వు ఇప్పుడు దాకా సంపాదించిన పాపా సొమ్ములు తేస్తావా? ఎక్కడి నుంచి చేస్తారు? మీరు అన్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదని. 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2,40,000 కోట్ల రూపాయలు నయా పైసా లంచం అనేది ఎక్కడ అవకాశం లేకుండా సరాసరి పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అకౌంట్లోకి వేయటమే కాకుండా విద్య కోసం ఈ 55 మాసాల్లో విద్య కోసం, అంటే ఎందుకంటే జగన్ నమ్మేది ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి పైచిలుకు ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్లోని ఆ ఇళ్లలో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు కోసం 70,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ రాష్ట్రంలో చదువుని అభివృద్ధి చేయడం కోసం, చదువుని బాగు చేయడం కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మదంతో కావరంతో మాట్లాడినటువంటి మాట, చదువులు ప్రభుత్వం బాధ్యత కాదు, చదువు చెప్పించటం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే, మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడికి ఓనమాలు దగ్గరించి డిగ్రీ చదివే వరకు కూడా చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని బాధ్యతతో మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తెల్లవారుజామున తలుపు తట్టి నిద్ర లేపి చేతిలో డబ్బులు పెట్టేటువంటి పెన్షన్ 64 లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ విలువ సాలీనా భారతదేశంలో మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకోండి, అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుంచి అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా మీ ఇష్టం, ఎక్కడ తీసుకున్నా కూడా 8,000 కోట్ల బడ్జెట్ మించి ఏ రాష్ట్రంలో లేదు. పెన్షన్ల బడ్జెట్ ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ల బడ్జెట్ విలువ 8,000 కోట్ల రూపాయల మించి ఒక్క పైసా కూడా ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ విలువ 20,000 కోట్ల పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతుంది. 20,000 కోట్ల పైబడి సంవత్సరానికి. ఇవాళ వీళ్ళ ముగ్గురు మాట్లాడతారు. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే, ఇద్దరు మాయగాళ్ళు, పెద్ద మాయగాడు, చిన్న మాయగాడు, ఒక బేరగాడు. వీళ్ళ ముగ్గురు సభ పెట్టి జనాల్ని మరొకసారి
మోసం చేసే టక్కు టమారు విద్య కోసం రకరకాల సర్కస్సులు చేస్తూ ఇవాళ మనందరినీ మోసం చేయటానికి కులాల పేరుతో మతాల పేరుతో దొంగ హామీల పేరుతో ఎర్రచూపి మరొక్కసారి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాకి ఇద్దరు మాయగాళ్ళు ఒక బేరగాడు కలిసి బయలుదేరారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా జాగరూకతో ఉండమని చెప్పని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. హరిరామ్ జోగి గారు లెటర్ రాశారా? ఏమనండి? జోగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆయన మంచోడో తెంగరోడో చిన్నపిల్లోడో అమాయకుడో మనకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఫుల్గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. లోకేష్ గారు కూడా విడమర్చి చెప్పాడు. జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా ఉంటే, హరిరామ జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా జనసేనలో ఉంటే కనుక అరే వినండిరా బాబు అని చెప్తున్నాడు. ఏమని? మా నానంత సమర్థత, మా నానంత అనుభవం పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి మా నాన్నే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఈ మాట నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము 4 గోళ్ల మధ్య మా గదిలో మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు చెప్పాడని కూడా చెప్పాడు కదా, చెప్పకనే చెప్పాడు కదా. మీరు కావాలంటే ఆ మాటలు వినండి, నేను కూడా విన్నాను. మీరు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వారి మిత్రుడు అడిగాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడింది నేను విన్నాను. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మా నాన్నంత అనుభవం, మా నాన్నంత సమర్థుడు ఎవడూ లేడు. పవన్ కళ్యాణ్ అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంత ముసలోడు, చంద్రబాబు అంత ఏదో ఒక రకమైన తెలివితేటలు ఉన్నోడు కావాలి అని చెప్తున్నాడు. అంటే ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 25 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఆఫ్ ది రికార్డు విలేకరులకు కూడా చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయనకు కూడా చెప్పాడంట, ఆ 25 సీట్లలో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. ఏతావాత ఏంటి అంటే మేమేమో సరాసరి సభ్యత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దమ్ముగా చెప్తున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ తెలుగుదేశమే, కాకపోతే యాషాలు వేసుకుంటా మాధవ్ పార్టీ తల మెడలో బోర్డు వేసుకుని మాధవ్ పార్టీ మాధవ్ యువగళం మాధవ్ నవశాఖం మాధవ్ ముసలి శాఖం అని ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. ఏతావాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇప్పించడం కోసమే ఆయన హరహరం ప్రయత్నం చేస్తున్నాడు 2014 నుంచి. సరే, అభ్యర్థులను మార్చంది ఎవరు? రాజకీయాల్లో అభ్యర్థుల్ని మార్చంది ఎవరు? మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడు? మోడీ గారు గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వారణాసి వెళ్ళలేదా? మోడీ గారిని ఏమనలేవే? చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకేష్ దేవురు మందలగిరి ఎట్టా వచ్చాడు? మందలగిరా లోకేష్ది?
మందలగిరి కాదు కదా. మరి మందలగిరి ఎట్ట వచ్చాడు? పవన్ కళ్యాణ్ది గాజువాక కాదు కదా. కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు? మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీలో ఎన్ని సీట్లను ఏం చేశాడు? అలాగే చంద్రపూడిలో పోటీ చేసింది ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు పెట్టాడు. ఆవిడ దేవురు ఎక్కడికి వచ్చింది? ఒక ఆవిడ వైజాగ్ దగ్గర నుంచి నక్కపల్లి దగ్గర నుంచి కొవ్వూరు బిడ్జికాడికి వచ్చింది. నక్కపల్లిలో ములిగితే కొవ్వూరు బిడ్జికాడి తేలింది ఆవిడ. ఎట్ట తేలింది? ఎవరు వీళ్ళందరూ అంటున్నా? ఎక్కడి నుంచి ఎక్కడ ములుగుతున్నారు? ఎక్కడ తేలుతున్నారు? ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్ని ఒకటే అర కాదు. మీకు జిల్లాల వారి లిస్ట్ చెప్పండి, లిస్ట్ చెప్తాం.